భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 11/2/2026 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష నవమి బుధవారం నవమి ఉదయం 9:36 వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 10:51 వరకు అనంతర జ్యేష్ఠ నక్షత్రం వర్జం సాయంత్రం 5:03 నుండి 6:49 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 11:51 నుండి 12:37 వరకు సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 5:56 అమృత గంట తెల్లవారుజామున 3:48 నుండి 5:28 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు శుభకాలం. ఈరోజు వ్యాఘాతం రాత్రి 2:37 గరంజి ఉదయం 9:36 వని రాత్రి 10:41. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి వ్యాపారం మూలికంగా లాభాలు వ్యాపారం బాగా సాగే అవకాశం అభివృద్ధి ఉద్యోగులు కూడా ఉత్సాహంగా ఉంటారు. వృషభ రాశి వారి పాత బాకీలు వసూలు చేయుట రుణముల కోసం ప్రయత్నించ లేదా రుణములు తీర్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి వివాహాది కార్యక్రమాల్లో విందు వినోదాల్లోనూ వాటి కోసం ఖర్చులు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి శ్రమతో పనులు పూర్తగుట కార్యజయము కూడా ఉండే అవకాశం ఉంది. సింహరాశి ప్రభుత్వ ఉద్యోగ లాభాలు ప్రభుత్వం ద్వారా ధనలాభం కూడా ఉండే అవకాశం. కన్యారాశి అనుకోని ప్రయాణాలు పనిలో ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉంది. తులారాశి వారి కోర్టు వ్యవహారాల్లో జయము అనుకూలతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి రుణములు మంజూరగుట దానివల్ల కుటుంబ ఆనందం ఉండే అవకాశం ఉంది. ధనుసు రాశి వారి నూతనమైన గృహ నిర్మాణ లాభాలు అనుకూలతనిచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈరోజు దేవాలయ దర్శనాలు అనుకోని బంధువుల రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారి ప్రయాణాల్లో ఇబ్బందులు వాహనముల రిపేర్లు అధిక ఖర్చులు. మీనరాశి వారికి శారీరకంగా అనారోగ్య సమస్యల వల్ల కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు. దేవాలయ దర్శనాలు రుద్రాభిషేకం చేయడం వల్ల ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నవమి బుధవారం కాబట్టి ఉదయం నవమి 9:36 అనంతరం దశమి వచ్చింది కాబట్టి దశమి బుధవారం కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు దశమి ఉపవాసం కూడా ఈరోజే ఆచరించాలి.